నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చింది. ఆయన రేపు సోమవారం రోజు కోర్టుకి ఖచ్చితంగా అటెండ్ కావాలన్నాం కదా. అప్పుడు వీడియోలో ఏమన్నాను, కోర్టు కనుక రాకపోతే అరెస్ట్ చేయొచ్చు అన్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అరెస్ట్ చేయొచ్చు అన్నాను. తర్వాత కోర్టుకి రాకుండా నాకు అక్కడ షూటింగ్ ఉంది ఇక్కడ షూటింగ్ ఉందని అడుగుతాడు పర్మిషన్ అన్నాను. అదే జరిగింది. అయితే నాంపల్లి కోర్టు కదా అది, అప్పుడు పైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. ఇక్కడ మీరు ఎవరో కామెంట్ పెట్టారు, 11 రెడ్డికి ప్రచారం చేసిన పుణ్యం ఏ 11కి అల్లు అర్జున్ ఉన్నాడు, ఈ 11 నెంబర్ మాత్రం వదలదండి ఈ బ్యాచ్ అని చెప్పేసి ఎవరు అంటే నేను ఏదో అనుకున్నాను. తీరా మార్నింగ్ న్యూస్ క్రాస్ చెక్ చేస్తే సేమ్ జగన్ స్క్రిప్ట్ అండి. పాపం అల్లు అర్జున్ అని నాకు అనిపించింది, నిజంగా పాపం అనిపించింది. ఆల్రెడీ ఈ వైసీపీ వాళ్ళకి ప్రచారం చేయటం అల్లు అర్జున్ కెరీర్ నాకు తెలిసి అతని లైఫ్లో అది పెద్ద మైనస్. మెగా ఫ్యామిలీ అంతా జనసేన సైడ్ ఉంటే నేను నమ్మిన వాళ్ళ దగ్గరికి నేను పోతా, నాకు నచ్చింది నేను చేస్తా, నేను మాటిస్తే వెనక తగను, ఈ కబుర్లన్నీ ఎందుకు అల్లు అర్జున్కి అసలు. చివరికి ఏమైంది, వైసీపీలు ఓన్ చేసుకొని జగన్కి సపోర్ట్ అల్లు అర్జున్ అంటూ మొత్తం ప్రచారం చేసి పడేశారు. ఇక్కడ పోస్టల్ గెస్టులు వేసేసారు. అల్లు అర్జున్ నోడుతో అసలు జగన్ సపోర్ట్ అనే అనలా. ఓన్లీ నంద్యాల అభ్యర్థ లేదన్నప్పుడు కర్నూలు అభ్యర్థ ఎవరో ఒక అతనికి మాత్రం ఓన్లీ అతనికి మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు. అతను కూడా ఈయన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ ఎవరు ఉంటే ఆమె హస్బెండ్ అన్నట్టు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కోర్టు గతంలో విచారణ హాజరు కావాలి అంటే ఆయన చెప్పింది ఏంటి రీజను, సెక్యూరిటీ ప్రాబ్లం అయితే నేను వస్తే అండ్ నాకు వేరే ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి, వీడియో కాల్ ద్వారా నేను వీడియో కాల్ ద్వారా నేను విచారణకు హాజరవుతా అన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులు యాక్సెప్ట్ చేశాయి. బట్ ముఖ్యమంత్రికి ఇప్పుడు లేడు జగన్మోహన్ రెడ్డి, సో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కోర్టులకి. ఎందుకు, ఎక్కడో ఎవరో చనిపోతే శవరాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. అప్పుడు సెక్యూరిటీ వద్దా, సెక్యూరిటీ సమస్య రాదా? తర్వాత వాళ్ళు తప్పు చేసి జైలుకి పోతే వాళ్ళ పరామర్శ జైలుకి పోతాడు, అప్పుడు సెక్యూరిటీ ఇబ్బంది రాదా? ఈయన కోర్టుకి వెళ్తానికి ఇబ్బంది సెక్యూరిటీ, అదే జైలు దగ్గర పోతాడు మరలా. అది ఎవరైనా చనిపోతే వాళ్ళ పరామర్శించడం, కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తుంటాడా? చిరునవ్వులు, వెనక కుప్పలు జనాలు. సేమ్ అదే స్క్రిప్ట్ రకం ఇక్కడ మరి అల్లు అర్జున్ వాళ్ళ లాయరా లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీనా లేకపోతే అల్లు అర్జున్ చెప్పి నాకు తెలియదు. కానీ ఏ మాటగా మాట అతను ముంబైలో రాకా సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఐ థింక్ అట్లీ అనుకుంటా డైరెక్టరు, ఆ సినిమా షూటింగ్లో ఉన్నాడు. సో సినిమా షూటింగ్లో ఉన్న దయచేసి రేపు ఒక్కరోజు రేపు సోమవారం నేను వీడియో కాల్ త్రూ అటెండ్ అవుతాను విచారణకి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చెప్పాడు గెస్ చేయండి. ఫస్ట్ టైం మీకు నోటీస్ అందింది, ఇది విచారణ మొదలైంది, ఆల్రెడీ ఛార్జ్షీట్ మొత్తం వేసేసారు పోలీసులు, సో ట్రయల్ మొదలైంది. విచారణ మొదలైనప్పుడు మొదటి రోజు మీరు రాకుండా ఎట్టుంటారు, సో ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పున్నాడు, ఒకటి సెక్యూరిటీ, నేను సెలబ్రిటీని కదా జనాలు గుమ్మి కొడతారు, సెక్యూరిటీ ప్రాబ్లం ఏది అన్నాడు. అవసరమే లేదు, నువ్వు రా, సెక్యూరిటీ ఉండిద్ది అన్నారు. నెంబర్ 2, నేను షూటింగ్లో బిజీగా ఉన్నా, సో పర్మిషన్ ఇవ్వండి, వీడియో కాల్ ద్వారా అటెండ్ అవుతా. అవసరమే లేదు, షూటింగ్లు అవన్నీ ఎప్పుడు ఉండేవే, కోర్టు ఇది, కోర్టు ముందు అందరు సమయం, కోర్టుకు రా అన్నారు. ఇక ఇప్పుడు రేపు కనుక అల్లు అర్జున్ కనుక అటెండ్ కాకుండా కనుక ఉన్నట్టయితే నోటీసులు ఇష్యూ చేసి బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ లోపలేస్తారు. సో అంత రిస్క్ అల్లు అర్జున్ చేయడు, ఖచ్చితంగా వస్తాడు. సో మరలా చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి, జగన్ కానీ ఆ వైసీపీకి కానీ ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతారో ఆల్మోస్ట్ అందరితో కూడా ఒకే ఫార్ములా అనమాట, అన్నింటిలో కూడా అంతిమంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో నేను అందుకే చెప్పేది, ఆ జగన్కి ఆ వైసీపీకి దూరం జరగండి. ఆ 11 నెంబర్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టింది. వాస్తవానికి నాకు 11 అంటే చాలా ఇష్టం, బట్ ఇలా దెబ్బకి 11 చూసినప్పుడు నవ్వు వస్తుంది నాకు. మార్నింగ్ 11 ఈవినింగ్ 11 ఆ నెంబర్ అప్పుడు నాకు భలే ఇష్టం అనమాట. బట్ ఈ 11 అని చెప్పేసి పోస్టులు వైరల్ మీమ్స్ అవన్నీ చేస్తుంటే ఇంకెందుకు లేరా బాబు అనిపిస్తూ ఉంది. సరే ఇప్పుడు నేనైతే చెప్పేది చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. అల్లు అర్జున్కి నిన్న నైట్ చెప్పింది అల్లు అరవింద్ గారు, ఆయన తండ్రి గారు నిజంగా వరం. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గారు అల్లు అర్జున్కి బలం. వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ ప్రాపర్ వేలో కనుక పెట్టలేకపోతే ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. సో అల్లు అర్జున్కి ఖచ్చితంగా చెప్పండి, కోర్టుల దగ్గర ఎలా ఉండాలి, పోలీసుల దగ్గర ఎలా ఉండాలి, ఈ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్న మూమెంట్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటని. అఫ్కోర్స్ అల్లు అర్జున్ తెలిసిన కాదనలా, అల్లు అర్జున్ మంచివాడు, నో డౌట్. కాకపోతే కొన్ని ఇష్యూస్ ఏమవుతాయంటే
ఎవరో గెట్టోళ్ళు పెద్దోళ్ళు చెప్తే ఫాలో అవుతూ ఉంటారు. అలా వద్దు. మొత్తానికి సేమ్ జగన్ స్క్రిప్ట్ ఇక్కడ కూడా ఫాలో అయ్యి అనిపిస్తుంది. బట్ కోర్టు మాత్రం ఛాన్స్ లేదు, నువ్వు రావయ్యా అన్నారు. రేపు కనుక రాకపోతే సోమవారం రోజు ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఖచ్చితంగా అయితే వస్తాడని అనుకుంటూ ఉన్నా.